హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేనండి మెంతాకు పప్పుకూర. సూపర్‌గా ఉంటుంది కదండీ! మెంతాకు పులుసైతే చాలా బావుంటుంది కదా! అందులోకి ఇలా వడియాలు పెట్టుకొని తిన్నామంటే ఇంకా సూపర్ అదిరిపోతుందనమాట. ఎంతమందికి ఇష్టం ఇలా పప్పుకూరలోకి వడియాలు చేసుకొని పెట్టుకొని సైడ్ డిష్‌లోకి తినడం అంటే, మా ఇంట్లో అయితే బాగా తింటారండి. ఇంకొకటి అడుగుతాను. ఇలా కుకింగ్ వీడియోస్ కోసం అన్నీ రెడీ చేసుకున్నాక కరెంట్ పోయిందంటే చాలా చిరాకేస్తుంది కదండీ! నా పరిస్థితి అలాగే అయిందనమాట. అన్నీ రెడీ చేసుకున్నాను, కరెంట్ అయితే పోయింది. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా కరెంట్ పోతే ఎందుకు వదలాలి అనే దాంతో ఇంకో ఫోన్ తీసుకొని ట్యాచ్ వేసుకొని ఇలా కూర అయితే చేసేసాననమాట. వీడియో కూడా చేసుకున్నాను. ఇదిగోండి ముందుగా అయితే ఇక్కడ నేను కావాల్సినంత వరకు పప్పు తీసేసుకొని మంచిగా కడిగేసుకున్నానండి. ఒక 2, 3 సార్లు పప్పు నీట్‌గా కడిగేసుకొని ఇందులోకి 8, 9 మిరపకాయలు అంటే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేసుకున్నాను అనమాట. నేనైతే మేము ఎలా తింటామో అలా అయితే మిర్చి వేసుకున్నానండి. ఇలా తుంచి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి పప్పు రుద్దేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఒక టమోటా కూడా కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నామంటే తొందరగా కూడా అవుతుందండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇదిగో చూడండి, ఫస్ట్ అయితే కొంచెం అటు మీడియం కాదు, ఇటు స్లిమ్ కాదనమాట. రెండిటికి మీడియంలో అయితే మంట పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆకైతే ఇదిగో చూడండి, మెంతాకు ఫ్రెష్‌గా ఉంది కదా! ఆకంతా కూడా నీట్‌గా ఒలుచుకుందాము. ఈలోపు పప్పు ఓ పక్క ఉడుకుతూ ఉంటుంది. కరెంట్ అయితే ఇంకా రాలేదండి. ఇదిగో చూడండి. ఎప్పుడు కానీ మెంతాకులో ఆకు మాత్రమే ఒలుచుకోవాలి. కాడలు అనేటివి ఒలచకూడదనమాట. కాడలు ఒలుచుకున్నామంటే కూర అంతా కూడా మనకి చేదుగా అయిపోతుంది. అందుకే ఆకు మాత్రమే ఒలుచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తెలియని వారి కోసం అని చెప్పి చూపెడుతున్నాను అనమాట ఆకు ఒలుచుకోవడము. ఇలా ఆకు మాత్రమే తీసుకొని కాడలన్నీ కూడా పక్కకు పెట్టేసుకోవాలి. కాడతో పాటు వేసుకున్నామంటే కూర అంతా కూడా చేదు అయిపోతుందనమాట. ఎందుకంటే మెంతాకు అనేది కొంచెం చేదు కదండి. షుగర్ పేషెంట్లకైతే మంచిగా పనిచేస్తుంది ఆకైతే. ఇదిగోండి ఇక్కడ నేను ఒలిచాను చూడండి. ఆకు మాత్రమే తీసుకున్నాను. ఎక్కడ కానీ కాడ అనేది లేదు చూసారా? ఈ విధంగా అయితే ఒలుచుకోవాలి. ఆకంతా ఒలుచుకొని మళ్ళీ ఒకసారి నీట్‌గా కడిగేసుకున్నాను చూడండి. ఇప్పుడు పప్పు ఎంతవరకు వస్తుందో చూద్దాము. మెంతుల్లోనే కాదండి, మెంతు ఆకులో కూడా ప్రోటీన్లు అనేది పుష్కలంగా ఉంటాయి. ఇదిగోండి పప్పు అయితే ఇలా ఉడుకుతుంది చూసారా? పైనున్న నురుగంతా కూడా ఇలా తీయేసుకోవాలి. ఇదిగో చూసారా 50% వరకు ఉడికింది కదండి. ఇలా ఉడికేటప్పటికి మనమైతే ఆకంతా కూడా ఒలిచి క్లీన్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఆ ఆకంతా కూడా తీసుకొచ్చి ఈ పప్పులోకి వేసుకుందాము. నేనైతే ఎప్పుడు ఇలా గిన్నెలోనే ఉడకబెడతానండి పప్పు అయితే. ఎందుకంటే మళ్ళీ రుద్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలా అని కుక్కర్లో పెట్టచ్చు కదా అంటారేమో. కుక్కర్లో పెడితే టేస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా ఉడకబెట్టుకోవటానికి కుక్కర్లో విజిల్స్ వల్ల ఉడకటానికి చాలా తేడా ఉంటుందండి. నాకైతే ఎందుకో అలా నచ్చదు. నేను ఇలా గిన్నెలోనే చేసుకుంటూ ఉంటాను. మెంతాకులో ప్రోటీన్లు, ఫైబర్ అనేటివి ఎక్కువగా ఉంటాయండి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మంచిగా అందిస్తుందన్నమాట ఈ మెంతి ఆకు. ఇదిగోండి బాగా ఉడుకుతుంది కదా! ఇప్పుడైతే ఒకసారి మంచిగా ఇలా కలుపుకుందాము. మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇప్పుడైతే 80% వరకు ఉడికిపోయింది కదా! ఇప్పుడైతే చింతపండు వేసుకుందాము. చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి నీట్‌గా కడిగి తర్వాత ఇందులోకి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఇదిగోండి ఇంకొంచెం అలా ఒక 2 మినిట్స్ అలా పెట్టేసామంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. చూసారా బాగా ఉడుకుతుంది కదా! ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు రుద్దుకుందాము. మీకు కావాలంటే పప్పు రుద్దటానికి భయపడేట్టుగా ఉంటే కానీ మీద పడుతుంది అని అందులో ఉన్న వాటర్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ముందుగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ అంతా తీసేసుకోవాలి పప్పులో నుంచి. తర్వాత గట్టిగా వస్తుంది కదండి, అప్పుడు రుద్దుకొని మళ్ళీ ఆ వాటరు పులుసులోకి వేసుకోవచ్చు. నేనైతే అలాగే రుద్దేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది మెంతాకు పులుసు అయితే. సూపర్గా ఉంటుందండి కూర అయితే.
మెంతులు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ప్రేగు సంబంధిత ఆరోగ్య సమస్యలన్నీ కూడా మూత్రం పిండాల వ్యాధి అనేది కూడా తగ్గిస్తుందండి. ఇదిగో చూసారా, నేనైతే పప్పు రుద్దేసుకున్నాను. నాకున్న బద్ధకానికి 2 బాండిల్స్ కావాలని చెప్పి వడియాల కోసమని ఒక్క దాంట్లోనే చేసుకోవాలి అనేసి ఒకే దాంట్లో ఆయిల్ వేసుకొని ముందుగా వడియాలన్నీ కూడా వేపుకుంటున్నాను. చూసారా ఎన్ని వేసేసాను ఒక్కసారిగా. మనకి తొందరగా టైం కలిసి వస్తుందన్నమాట, పని తొందరగా అయిపోతుంది. అన్నీ కూడా హాఫ్ వరకు తుంచుకొని ఇలా వేసుకున్నానండి. అప్పుడైతే మనకి ఆయిల్ తక్కువతో అయిపోతుంది. ఆ తర్వాత ఇవంతా అయిపోయాక ఇదే ఆయిల్ని కొంచెం పక్కకు తీసుకొని మనకి కూరకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని అయితే కూర ఇందులో తిరగబాటు చేసుకోవచ్చు పోపు పెట్టేసుకొని. ఇదిగోండి పిల్లల కోసం అని చెప్పి ఇవి చేశాను. ఇందాక చూపించిన అప్పడాలు మాత్రం ఇంట్లో వాళ్ళకి, పెద్దవాళ్ళకి. పిల్లలు ఇలాంటివి ఇష్టపడతారు కదండి. నాకు కూడా ఇవి ఇష్టం అనమాట. వీటన్నింటిని కూడా ముందుగా వడియాలన్నీ కూడా వేపేసుకొని తర్వాత కూర కావాల్సినంత ఆయిల్ వరకు మాత్రమే పెట్టుకొని మిగిలిన ఆయిల్ అంతా మళ్ళీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఆ వడియాలు కూడా నేను ఇలా బ్రౌన్గా వచ్చే వరకు వేపుకుంటానండి. మరీ వైట్గా ఉన్నా కూడా నాకు పెద్దగా టేస్ట్ అనేది అంత తెలియదు, పచ్చిగా అనిపిస్తుంది. కొంచెం అలా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇది వచ్చినండి, ఈ కలర్కి వచ్చినప్పుడు తినాలంటే ఇష్టం అనమాట బాగా. ఇప్పుడైతే ఆయిల్ తీయేసాను. మనకి కూరకి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఆయిల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఇందాక మనం పప్పులో కూడా పసుపు వేసాం కదా, ఇక్కడ ఆనియన్ కూడా కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇదంతా కూడా టార్చ్ లైట్ పెట్టే చేస్తున్నాను అనమాట వీడియో మొత్తం కూడా. నేను కరెంట్ అయితే లేదు, అయినా పట్టు వదలకుండా ఇలాగైతే చేస్తున్నాను అనమాట. ఎలాగైనా వీడియో తీయాలి అనే దాంతో ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే ఆనియన్ ఉడికిపోయింది కదండి, మనం రుద్ది పెట్టుకున్న పప్పు అంతా కూడా ఇందులోకి వేసుకొని నెమ్మదిగా అలా కలిపేసుకుంటున్నాను. మంచిగా ఉడికిందంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మెంతాకు పులుసు చాలా బాగుంటుందండి. కూర అయితే హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి ఆకుకూరలు పెడితే కానీ మంచిదండి. చాలామంది పిల్లలు ఆకుకూరలు అంటేనే ఇష్టపడరు కదా, అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే కళ్ళకి మంచిది కదండి. ఒక్కో రకమైన ఆకులో ఒక్కొక్క పోషకం అనేది ఉంటుంది కదా, ఏది వదలకుండా అన్నీ ఒక్కొక్కసారి అలా చేసి పెడుతూ ఉండాలి వాళ్ళకి. ఇంకా చెప్పుకోవాలంటే మెంతి కూరలోని పోషకాలు గుండెకు చాలా మేలు చేస్తాయండి. మెంతి కూరలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు కంటి సమస్యల నుండి కూడా ఉపశమనం అనేది ఇస్తుంది. మెంతి కూరలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుందండి. కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా అప్పుడప్పుడు మనం శరీరానికి తీసుకుంటూ ఉండాలి. ఏదో ఒక రూపంలో అలా తీసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఒక్క కూరలనే కాదు, అలా బజ్జీలు కూడా వేసుకొని తినొచ్చు కదండి, చాలా బాగుంటాయి. ఇట్లా కూడా పిల్లలకి మనం చేసి పెడితే కానీ వాళ్ళు తెలియకుండానే తినేస్తారు. మెంతికూర తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. మెంతులు రక్తాన్ని శుద్ధి చేస్తాయండి. మెంతులు మన జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ని పోషకాలు కలిగి ఉన్న ఈ మెంతికూరని ఎలా వదులుకుంటాం చెప్పండి? హ్యాపీగా తినేయచ్చు కదా. చాలా బాగుంటుందండి. ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది మెంతాకు అయితే. కూర అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే అంతా కూడా గిన్నెలోకి తీసుకుంటున్నాను. రాగి సంగటికి చాలా బాగుంటుంది. ఇలా ఆకుకూరలు అయితే కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మేము చిన్నపిల్లలు అప్పుడైతే మా పొలంలో పని చేయడానికి వచ్చిన వాళ్ళకి అమ్మ అయితే రాగి సంగటి చేసుకొని ఇలా పప్పు కూరలు, ఇంకా పుల్లగూరలు ఇలాంటివి చేసుకొచ్చేదనమాట. ఎంచక్కా వాళ్ళు అక్కడే ఉన్న ఆకులు అంటే చెట్లు ఉంటాయి కదండి, చుట్టూ చెట్ల ఆకులన్నీ కూడా తీసుకొని వాటిని చిన్న చిన్న పుల్లలతో అలా గుచ్చుకుంటూ విస్తరాకులాగా చేసుకొని అమ్మ తెచ్చిన సంగటి పెట్టుకొని అందులోనే సెంటర్లో ఒక హోల్ పెట్టేసుకొని ఈ పులుసు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. అడిగి అడిగి మరీ పెట్టించుకొని తింటూ ఉంటారు. పులుసు అయితే మొత్తం సంగటి అలా ఉన్నా కూడా పులుసు మాత్రం మొత్తం తినేస్తారనమాట.
అమ్మ కానీ మా అత్తయ్య కానీ ఇలాంటి కూరలు చాలా బాగా చేస్తారండి నాకన్నా కూడా. వాళ్ళు నేర్పిన వంటలే అనమాట ఇవన్నీ కూడా. ఇదిగోండి నేనైతే ఇలా పప్పు పెట్టేసుకొని ఆకుకూర అయితే చేశాను కదా, మెంతాకు కూర. రైస్ అయితే చేసుకున్నానండి, సంగటి చేయలేదు. రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది, ఇంకా రోటీలోకి పరోటాలకు కూడా చాలా బాగుంటుంది. నేనైతే వేడివేడిగా రైస్ పెట్టేసుకొని అయితే తినేస్తాను. ఇప్పుడు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. తెలియని వారు ఉంటే కానీ ఇకనైనా కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తింటూ ఉండండి. ఇదిగోండి నేనైతే ఇంకా ప్లేట్ తెచ్చేసుకున్నాను, ఇంట్లో వాళ్ళకి పెట్టేశాను. తర్వాత లాస్ట్ మనమే అనమాట. ఇలా వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మనం వండుకున్న కూర తింటే మనకి తృప్తిగా ఉంటుంది కదండి. ఇంకా ఇంట్లో వాళ్ళు బాగుంది అని చెప్పారంటే ఇంకొంచెం తృప్తి వస్తుంది అనమాట. అసలు తినడానికి కూడా ఆకలి అనేది వేయదు. ఇదిగో చూసారా, వేడి వేడిగా పెట్టేసుకున్నాను. అలాగే నేను వేపుకున్న 2 రకాల వడియాలు కూడా పెట్టేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, తినేయడమే కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇది లాగిచ్చేస్తున్నాను. కూర అంతా రెడీ అయిపోయాక కరెంట్ వచ్చిందండి. ఇప్పుడైతే కరెంట్ ఉందన్నమాట. ఇందాకంతా మొత్తం కర్రీ రెడీ చేసేంతవరకు కూడా కరెంట్ లేదు. ఎప్పుడు కానీ మధ్యలో ఇలా అయిందంటే కానీ చాలా విసిగేస్తుంది కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.